ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మద్యం కేసులో A4గా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది. ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మిథున్ రెడ్డికి గ్యాస్ట్రిక్, గుండె సంబంధిత చికిత్స కోసం అవసరమైన మెడిసిన్లు ఇవ్వాలని జడ్జి పోలీసులను ఆదేశించారు. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న హక్కుల ప్రకారం కొన్ని ప్రత్యేక వసతులు కల్పించనున్నారు. రాజమండ్రి జైలుకు మిథున్ రెడ్డిని తరలిస్తున్నారన్న సమాచారంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేరుగా వాహనంలోనే జైలు లోపలికి తీసుకెళ్లిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు క్రమంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేసిన సిట్ అధికారులు ఇవాళ విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధారించడంతో అధికారులు ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది.